మనం కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం కొలసీ పత్రిక ప్రారంభించి మొదటి అధ్యాయంలో మరి గత వారం 21, 22 వచనాలు మనం ధ్యానం చేశాము. ఆ 2 వచనాల్లో 3 విషయాలు మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాము. అందులో మన యొక్క గతాన్ని గురించి, తర్వాత మన ప్రస్తుతము, మన భవిష్యత్తు, ఈ 3 విషయాలు ఆ 2 వచనాల్లో మనకు ఒకసారి ధ్యానం చేశాం. ఈరోజు 23వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం అందరం కలిపి చదువుదాం. బైబిల్లో ఉన్న మీ అందరూ కూడా తీసి నాతో కలిపి చదవండి. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం అందరం కలిపి చదువుదాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. చాలు ప్రియులారా, ఈరోజు 23వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాము. ఇందులో మరి సమయానుకూలంగా అవసరాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 23వ వచనంలో పౌలు తను తాను మరి కొంత పరిచయం చేసుకుంటున్నట్టుగా, అంటే తనను గురించిన కొంత పరిచయాన్ని కూడా ఇస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమైంది. ఆ 23వ వచనంలో అంటాడు కదా, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను అని అన్నాడు. ఏ సువార్త అంటే ఆ పై వచనాలు చదివితే మనకు అర్థమైంది. మనం దేవునికి విరోధనం, దేవుడు తన కుమారుని పంపించాడు, ఆయనతో సమాధాన పడాలి అని సమాధాన సువార్త మన కొరకు ఈ లోకానికి అందించాడు. ఇప్పుడు ఆ సమాధాన సువార్తకు పౌలు ఎవరు అంటే ఆయన పరిచారకుడు అనే విషయాన్ని మనం చూస్తాం. సువార్తకు పరిచారకుడు కనుక ఒక సందర్భంలోనేమో నేను రాయబారిని అని అన్నాడు, క్రీస్తు రాయబారిని అనే పదాన్ని వాడాడు. ఇక్కడేమో నేను పరిచారకుడను అనే పదాన్ని వాడాడు. కనుక సువార్త అనే పదం ఇది క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది కనుక గ్రీకులో ఇవాంగ్లియోన్ అనే పదం వాడబడింది. ఇవాంగ్లియోన్ అది ఆ తర్వాత ఇవాంజలిజం అని పిలువబడింది. తర్వాత అంటే ఇవాంగ్లియోన్ అనేటువంటి పదం వాడబడినప్పుడు ఏంజల్స్ చెప్పిన దాన్ని ఇవాంజలిజం అని అన్నారు. ఏంజల్స్ ప్రకటించిన దాన్ని ఇవాంజలిజం అంటే. సువార్త మొట్టమొదటి ఎవరు ప్రకటించారంటే దూతలు ప్రకటించారు. పరలోకం నుండి దూత దిగివచ్చి, ఇదిగో మనుషులందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే మీ ఆనవాలు అని లూకా సువార్తలో మనం చూస్తాం. మనుషులందరికీ శుభవార్త మొట్టమొదటిగా దూతల ద్వారా అందించబడింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, దూతల పని అయిపోయింది. మరి తర్వాత సువార్త ప్రకటించే పని ఎవరిది? దూతల తర్వాత ఎవరు ప్రకటించారు? గొర్రెల కాపరులు ప్రకటించారు. యేసుప్రభు పుట్టాడు అని గొర్రెల కాపరులు ప్రకటించారు. దూతల పని అయిపోయింది, గొర్రెల కాపరులు ప్రకటించారు. తర్వాత శిష్యులు ప్రకటించారు. ఆ తర్వాత వారి అనుచరులు ప్రకటించారు. ఆ సువార్తకు పౌలు పరిచారకుడు. ఇప్పుడు ఎవరు ప్రకటించాలంటే ఇప్పుడు మనం ప్రకటించాలి. అంటే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దూతలు చేయని ఈ దివ్య సేవను చేయడం కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దూతలు కొంతవరకు అప్పగించాడు బాధ్యత. మీరు వెళ్ళిపోండి అన్నాడు, వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు భూమి మీద ప్రకటించడానికి దూతలు ఎవరంటే మనమే. ఆయన దూతలుగా, సువార్థికులుగా, పరిచారకులుగా, రాయబారులంగా సువార్త ప్రకటించడానికి ఈ భారం రక్షింపబడ్డ మనందరి మీద ఉంది. ఒక దినం రాబోతుంది, రెండో రాకడ, సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు నమ్మిన వారందరూ మరి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు ఉంటారు. వారు ఇశ్రాయేలీలు 7 ఏండ్ల శ్రమల మధ్యలో వారు మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు కొంత నమ్ముకుంటారు కొంతమంది. అయితే వారికి స్వార్థ ప్రకటించడానికి ఆకాశ మధ్యమున
ఎగురు పక్షి రాజు అని అన్నాడు. ఒక దూతను పంపిస్తాడు. ఆయన ఆ దూత పక్షి రాజులాగా ఆకాశంలో ఎగురుతూ ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించడం జరుగుతుంది. అది 7 ఏళ్ల శ్రమల కాలంలో. అప్పటి వరకు భూమి మీద ఎవరు ప్రకటించేది అంటే రక్షింపబడ్డ నీవు నేనే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పౌలు ఎవరు? ఆ సువార్తకు పరిచారకుడు. మరి మనం ఎవరో? మనం కూడా అంతే. పౌలు అన్నాడు కదా, అయ్యా సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనకు కూడా అంతే. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము మన మీద ఉంది. అది సేవకుడైనా, విశ్వాసి అయినా, సువార్థికుడైనా, గాయకుడైనా, మరి ఇంకా ఏదైనా ఎవరైనా రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి మీద సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత మన భుజాల మీద ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పౌలు కొలస్సీలకు ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే, నేను ఆ సువార్తకు పరిచారకుడను, మీరు కూడా పరిచారకులే అని చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత అదే 23వ వచనంలో పౌలు మాట్లాడుతూ, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును అన్నాడు. ఇది మీకు కలుగును అన్నప్పుడు మనకు ప్రశ్న రావాలి, ఏది కలుగుతుంది మనకి? ఇది మీకు కలుగును అన్నాడు. అప్పుడు ఏది కలుగును మనకి అంటే అప్పుడు మనం ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి. ఆ పై వచనాల్లో అంతకుముందు ఏం చెప్పాడో అది కనుక మనం చూడగలిగితే ఇది మీకు కలుగును అనేది ఏం కలుగుతుందో అది మనకు అర్థమవుతుంది. అందువలన ఇది మీకు కలుగును, మీరు నిలిచి ఉంటే, స్థిరంగా ఉంటే ఇది మీకు కలుగును అంటే ఏం కలుగుతుంది అని అంటే 22 వచనాల్లో ఆయన ఎదుట నిర్దోషులంగా మనం నిలవబడతాం. ఆయన ఎదుట మనం నిర్దోషులుగా నిలబడాలి అని అంటే మనం నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి. ఆయన ఎదుట మనం నిర్దోషులుగా నిలవబడడం అది మనకు కలగాలి అని అంటే విశ్వాసములో మనం నిలిచి ఉండాలి. ఇది మీకు కలుగును అనే మాట వాడాడు. కనుక మనం ఒకానొక దినాన ఆయన ఎదుట మనం నిలవబడాలి అని అంటే ఇక్కడ మనం స్థిరంగా నిలవబడవలసిన అవసరత మనకున్నదని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత 23వ వచనంలోనే పౌలు ఇలా మాట్లాడాడు కదా, పునాది మీద కట్టబడిన వారై అనే పదాన్ని వాడాడు. పునాది మీద కట్టబడాలి అని అన్నాడు. పునాది మీద కట్టబడ్డం అనేది పౌలు అక్షరార్థంగా చెప్పాడా అంటే కాదు. ఇది అలంకారికంగా చెప్పబడిన మాట, సింబాలిక్గా చెప్పబడిన మాట. ఇంటిని పోల్చి ఒక వ్యక్తి జీవితానికి దాన్ని అన్వయించి మీరు పునాది మీద కట్టబడాలి అని అన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన 2 ఇళ్లను గురించి చెప్పాడు. 7వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, 7వ అధ్యాయం 24 నుండి 27 వరకు, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను. అది బండ మీద కట్టబడింది కనుక అది కూలిపోలేదు. తర్వాత నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. అది బండ మీద కట్టబడలేదు, ఇసుక మీద కట్టబడింది కనుక అది కూలిపోయాను. ఇంకో మాట వాడాడు, దాని పాటు గొప్పది అని అన్నాడు. కనుక 2 ఇళ్లను చెప్పాడు. ఈ 2 ఇళ్ళు 2 రకాల వ్యక్తులకు చెప్పబడినవి. వీరెవరు? లోకంలో ఉన్నవారా? కాదు కాదు, దేవుని మందిరానికి వచ్చేవారే, ఆయన నమ్మాము అనుకున్న వారే. వారిలోనే 2 రకాల వ్యక్తులు ఉంటారు అని చెప్పాడు. కొందరేమో బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుల్లాగా ఉంటారు, కొంతమంది ఏమో ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుల్లాగా ఉంటారు. వారి మధ్య వ్యత్యాసం ఒకటే, వారిద్దరూ వింటారు కానీ విన్న దాని ప్రకారం చేసేది కొంతమంది, విని వదిలేసిపోయేవారు కొంతమంది. ఈ విని విడిచిపెట్టే వారిని గురించి యాకోబు ఏమన్నంటే, అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకొని అవతలకి వెళ్ళి మర్చిపోయినట్టుగా వారు విని విడిచిపెట్టి కొట్టుకొని పోతారు అని యాకోబు పత్రికలో రాశాడు. కనుక కొంతమంది వింటారు, చాలా వింటారు. కనుక ఆదివారమే కాదు, ప్రతిరోజు వింటారు. టీవీలో వచ్చే ప్రతి వాక్యాన్ని వింటారు, పని చేసుకుంటూ వింటారు, పద్దాకలు వింటారు,
ఏమన్నా గుర్తుందా? ఏమన్నా గుర్తుందా? కొంచెమన్నా గుర్తుందా? పద్దాకలు వింటేనే ఉంటారు, మంచిదే, వినడం మంచిదే, కానీ కొంచెమన్నా గుర్తుందా? మరి కొద్దిగన్నా ఆ ప్రకారం జీవించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా? అలా ఉండకపోతే కనుక ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నావు. కనుక పునాది లేని ఇంటితో సమానం. కనుక నీవు పునాది మీద కట్టబడినట్టుగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి అని పౌలు కొలస్సీ సంఘానికి ఈ మాట రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు పునాది మీద కట్టబడడం అనే దాని గురించి మాట్లాడినప్పుడు మరికొన్ని శ్రేష్టమైన విషయాలు కూడా పౌలు మాట్లాడాడు. రోమా పత్రిక 15వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనములో, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము అని అన్నాడు. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తం. మరి ఒక పునాది ఏంటి? మరి ఒక పునాది అది ఇసుక మీద కట్టబడింది. నేను దాని మీద కట్టబడను. నేను బండ మీద కట్టబడిన పునాదిలాగా కట్టబడతాను. నేను ఈ లోకంలో మరి బండ మీద కట్టబడిన పునాది ఒకటే, ఆ బండ క్రీస్తే. దాని మీద కట్టబడిన సంఘాన్ని సార్వత్రిక సంఘం అన్నారు. అది కాక అనేక రకాల పునాదులు ఉన్నాయి. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మరి డినామినేషన్స్గా విభజించబడి రకరకాల పునాదులు వేసుకొని కూర్చున్నారు. కనుక వారు ఇసుక మీద ఇల్లు కట్టబడినట్టుగా వారు ఆ పునాదులు వేసుకొని కట్టబడుతున్నారు, కానీ బండ మీద కట్టబడలేదు. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. కనుక పౌలు అన్నాడు, నేను మరి ఒక పునాది మీద నేను కట్టబడను అని అన్నాడు. మరి ఒక పునాది మీద కట్టబడను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. ప్రతి వాడును దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనడి అన్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను నేను అని అన్నాడు. కనుక సంఘానికి పునాది ఎవరు వేశారంటే పౌలే వేశాడు. కనుక అపోస్తలలో పౌలుకి ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యక్షత ఉంది, ప్రత్యక్షత ఉంది. కనుక పౌలుకి దేవుడు సంఘ నిర్మాణమునకు సంబంధించిన మర్మాన్ని బయలుపరిచాడు. పౌలే తన పత్రికల్లో రాశాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ఆ సంకల్పమును నా ద్వారా బయలుపరుచున్నట్లుగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని గలతీ పత్రికలోనూ వాడాడు ఆ మాట, తిమోతి పత్రికలోనూ వాడాడు, ఎఫెసీ పత్రికలో కూడా వాడాడు. కనుక దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను పునాది వేశాను. దేవుడు నాకు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. కనుక సంఘ మర్మం మరి పౌలుకి బయలుపరచబడింది. సంఘము అనే దానికి సంబంధించిన మర్మము పౌలుకు బయలుపరచబడింది. అందువల్ల నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను అన్నాడు. పౌలుతో కలిసి అపోస్తలులు ఈ పునాదిలో వారు భాగస్థులుగా ఉంటూ వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను అని పౌలు అన్నాడు. ఇదే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో మరలా పౌలు మాట్లాడుతూ ఈ మాట, ఇంకొక మాట అన్నాడు. 3:11, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయ నేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. వేయబడినది తప్ప వేరొక పునాది వేయబడదు. అంటే మనం అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడాలి. కనుక అపోస్తలు వేసిన పునాది అన్నప్పుడు మనకి అపోస్తల కార్యాలు 2:42 గుర్తుకొచ్చింది కదా. వీరు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెక్కున్నారు. అపోస్తలు వేసిన పునాది. మరి వారు రొట్టె విరవ అనేది ఎప్పుడు చేశారు వాళ్ళు అంటే, వాళ్ళు అన్నారు, కొంతమంది అన్నారు కదా, వారు ప్రతిరోజు వారు రొట్టె విరిచారు అని, ఆ తర్వాత ఆదివారానికి మార్చబడింది అని కొంతమంది ఇలా వ్యాఖ్యానం చెప్పారు.
మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో గమనిస్తూ ఉన్నప్పుడు ఇలాగ మనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనములో, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. వారు దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. ఎక్కడ దేవాలయం ఇది? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం, యూదులు మరి ఆరాధించే దేవాలయం. మరి యూదులకి రొట్టెలు ఉంటాయా? దేవాలయంలో రొట్టెలు ఉంటాయా? దేవాలయంలో రొట్టెలు ఉంటాయా? యూదులకి ఉంటాయి. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. దాని మీద ఎన్ని రొట్టెలు ఉంటాయి? 12 రొట్టెలు ఉంటాయి. 2 వరుసలుగా పేర్చి ప్రతిరోజు మార్చాలి వాటిని. మరి మార్చినప్పుడు పాత రొట్టెలు ఏం చేస్తారు? యాజకులు తింటారు. ఇప్పుడు ఇక్కడ సంఘం, వీళ్ళు సంఘం గనక సంఘములో అందరూ ఉంటారు. యాజకులే కాదు, అన్ని గోత్రాల వారు ఉన్నారు. పౌలు ఉన్నాడు, ఆయన బెన్యామీనీయుడు. మరి పేతురు, వీళ్ళందరూ కూడా రకరకాల గోత్రీకులు, గలిలయులు. మరి వీరు ఆ దేవాలయంలో కూడుకున్నప్పుడు మరి వీళ్ళు రొట్టె విరవడం జరుగుతుంది. మరి వీళ్ళు రొట్టె విరవడం, ఏ రొట్టె విరవాలి? ఇప్పుడు వీళ్ళు కనుక సొంతగా తీసుకెళ్ళిపోయి దేవాలయంలో రొట్టె విరిచారనుకోండి, అక్కడ యాజకులు ఒప్పుకుంటారా? ఈ క్రమాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకున్న పద్ధతులు వేరు కనుక వీళ్ళని అంగీకరిస్తారా అంటే మరి అంగీకరించరు. ఎందుకంటే యూదుల యొక్క పద్ధతులకి క్రైస్తవ పద్ధతులు కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి. అందువల్ల వీళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకెళ్ళి యూదుల ఆలయంలోనికి తీసుకెళ్ళి అక్కడ ఇది నా శరీరం, ఇది నా రక్తం అని ప్రభు చెప్పాడు కనుక దీన్ని మీరు భుజించండి, ఇది స్వీకరించండి అంటూ ఉంటే లేవీలు యాజకులు ఒప్పుకోరు. మరి ఏం జరుగుతుంది? వీళ్ళు దేవాలయంలో ఎందుకు కూడారు? వాళ్ళు ఏం చేశారు దేవాలయంలో కూడినప్పుడు అంటే, దేవాలయంలో కూడినప్పుడు లేఖనాలు పరిశోధించారు. దేవాలయంలో ఉండేది ధర్మశాస్త్రం. వారు ధర్మశాస్త్రాన్ని పఠించారు, ప్రార్థించారు. ఆ 2 యూదులకు అభ్యంతరం లేదు. లేఖనాలు చదవడం, ప్రార్థన చేయటం యూదులకు అభ్యంతరం లేదు. అందువలన వారు ప్రతిరోజు కూడా ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకున్నప్పుడు ప్రతిరోజు వారు చేసిన పని ఏంటంటే లేఖనాలు చదవడం, ప్రార్థన చేయటం. ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకున్నప్పుడు. అయితే ఇంకో మాట ఉంది కదా, ఇంటింట రొట్టె విరుచుచు అన్నాడు. మనం అక్కడ ఆగుదాంలే. ఇంటింట రొట్టె విరుచుచు, ప్రతిదినం దేవాలయంలో కూడుకొనుచు అన్నాడు. దేవాలయంలో ఎప్పుడెప్పుడు కూడుకున్నారు వాళ్ళు? చెప్పాలి. దేవాలయంలో ఎప్పుడెప్పుడు కూడుకున్నారు? ప్రతిదినం. ఇంటింట రొట్టె విరిచారు అన్నారు కదా, మరి ఇంటింట రొట్టె ఎప్పుడు విరిచారు వాళ్ళు? ఇక్కడ ఆలోచించాలి. ఇంటింట రొట్టె ఎప్పుడు విరిచారు వాళ్ళు? వాళ్ళు రొట్టె విరవడానికి ఎప్పుడు కూడుకునేవారు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. అంటే వాళ్ళు రొట్టె విరవడానికి ఎప్పుడు కూడేవాళ్ళు? ఆదివారమున. ఇంకొక మాట ఇలా చెప్పండి, ఆదివారమున ఎందుకు కూడుకునేవారు? దీన్ని తిరిగే చెప్పండి, పెద్దగానే చెప్పండి. ఇప్పుడు ఆదివారమున రొట్టె విరవడానికి కూడుకున్నారు, అయిపోయింది. రొట్టె విరవడానికి ఎప్పుడు కూడుకునేవారు? ఆదివారమున. ఆదివారమున ఎందుకు కూడుకునేవారు? రొట్టె విరవడానికి, అంతే. అంటే ఆదివారం ఎందుకు కూడుకునేవారంటే రొట్టె విరవడానికి. అంటే ఆదివారమున మిగతా కార్యక్రమాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, స్తుతి ఉంటుంది, సాక్ష్యాలు ఉండొచ్చు. కానీ ముఖ్యంగా వారు ఆదివారమున కూడుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రొట్టె విరవడం. ఎందుకు ఆదివారమున రొట్టె విరవడం అని అంటే, యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు పునరుద్ధానుడై తిరిగి ప్రత్యక్షమైన ఆదివారమున ప్రత్యక్షమయ్యాడు. ఆదివారమున ప్రత్యక్షమయ్యి ఆయన రొట్టెను విరిచి ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చేయండి అన్నాడు. ఆయన ఆదివారమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆదివారమున ప్రత్యక్షమయ్యాడు. కనుక శనివారం నుండి ఆదివారానికి క్రైస్తవులుగా మారిన వీళ్ళు ఆరాధన క్రమాన్ని మార్పు చేసుకోవటం జరిగింది.
అందువల్ల ఆదివారమున ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకునేవారు. ఇది అపోస్తలు వేసిన పునాది. అందువల్ల ఆదివారమున వారు రొట్టె విరవడానికి కూడుకున్నారు. ఆదివారం ఎందుకు కూడుకున్నారు? రొట్టె విరవడానికి, అంతే. మిగతావి ఇంకా మిగతా కార్యక్రమాలు వేరు. కానీ ఆదివారం ఎందుకు కూడుకున్నారంటే రొట్టె విరవడానికి. ఇప్పుడు చెప్పండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వారు ప్రతి దినం తప్పక దేవాలయంలో కూడుకున్నప్పుడు ఏం చేస్తుంటారు అంటే లేఖనాలు చదివి ప్రార్థన చేస్తుంటారు. మరి ఇంటింట రొట్టె విరిచారు అన్నప్పుడు రొట్టె విరవడానికి ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారం. అంటే ఇంటింటి ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారమున. ఇంటింట ఆదివారం ఇంటింట కూడుకున్నారు రొట్టె విరవడానికి. ప్రతిదినం దేవాలయంలో కూడుకొని వారు లేఖనాలు ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం చేసేవారు. దీన్ని అపోస్తలుల బోధ అన్నారు. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడు అని అన్నాడు. తర్వాత ఈ పునాది అన్న దానిలో పునాది సత్యాలు అంటారు, చూసారా? ఆ పునాది సత్యాలు కొన్ని ఉన్నాయి ఈ పునాదిలో. అవి మన హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదట్లో చూస్తే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అన్నాడు. దాని తర్వాత ఈ పునాదిలో ఏమేమి ఉన్నాయో చెప్పాడు. మారు మనసు పొందడం పునాదిలో భాగం. మారు మనసు లేకుండా నువ్వు పునాది మీద కట్టబడలేవు. మారు మనసు లేకుండా నువ్వు కట్టబడేది ఇసుక మీదే. మారు మనస్సు అనేది పునాదిలో భాగం. నువ్వు పునాది మీద కట్టబడాలి అంటే మొట్టమొదటిది మారు మనసు అనేది నీకు చాలా ప్రాముఖ్యం. అందువల్ల నువ్వు మారు మనసు పొందావా, లేక అలవాటు ప్రకారంగా మందిరానికి వస్తున్నావా, ఏదో అందరితో పాటు బాప్తీసం తీసుకున్నావా, నిజంగా నీ జీవితంలో మార్పు అనేది కలిగిందా? ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు? ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు? ఏ వాక్యం నీ జీవితాన్ని మార్చింది? ఏ వాక్యం ద్వారా నువ్వు ప్రభు వైపు తిరిగావు? ఓ టర్నింగ్ పాయింట్ అంటూ నీ జీవితంలో ఉండాలి. కనుక బైబిల్లో మనం గమనిస్తాం, పౌలు తన మార్గాన తాను దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి ప్రత్యక్షం అవ్వడం, అపోస్తలులు చేపలు పట్టుకుంటూ ఉండగా యేసు ప్రభువుని పిలవడం, వారి యొక్క జీవితం పూర్తిగా మార్చబడ్డం. కనుక భక్సింగ్ గారు అంటాడు కదా, మారు మనసు అంటే 90 డిగ్రీలు నువ్వు వెనక్కి తిరగడం అంట. మారు మనసు అంటే నీవు పడమర వైపు తిరిగిన వ్యక్తివి పూర్తిగా తూర్పుకు తిరగడం మారు మనస్సు అని అన్నాడు. అంతేగాని నువ్వు చిన్నప్పటి నుంచి వెళ్తున్న మార్గంలోనే ఈ భక్తి కూడా ఒక మార్గం అనుకొని జీవితంలో మార్పు లేకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అది ఇసుక మీద కట్టబడిన ఇల్లుతో సమానం. మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మారు మనస్సు అనేది ఎలా వస్తుంది? వాక్యం వినడం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా, కన్నీటితో ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకోవటం ద్వారా క్రొత్త జన్మ, నూతన జన్మ అనుభవం కలుగుతుంది. పాతవి గతిస్తాయి, క్రొత్తగా జన్మించిన వారమై మనం ఉంటాం. కనుక సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఆయన అసిసి అనేటువంటి పట్టణానికి చెందిన ఆయన చాలా ఘోరమైన పాపంలో బ్రతికేవాడు. ఎంత ఘోరమైన పాపం అంటే ఆయన పుస్తకంలో రాస్తారు. మరి ఆయన ఒక దినాన, అంటే ఆయన బాగా బూతులు తిట్టేసేవాడంట. ఒక దినాన ఆయన తిట్టే బూతులకి ఆ ప్రాంతంలో ఒక ఆమె బాగా తిట్టాము ఉండేదంట. ఆమె కూడా సిగ్గుపడిందంట. బూతులు తిట్టడంలో ఒక ఆమె ఎక్స్పర్ట్ ఒక ఆమె ఉంది ఆ ఊర్లోని. ఆమె కూడా సిగ్గుపడిందంట ఈయన బూతులకి, అంత ఎక్స్పర్ట్ ఈయన. ఆయన మరి సెయింట్ ఫ్రాన్సిస్ ఎలా అయ్యాడు? పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ ఎలా అయ్యాడు? మారు మనసు పొందడం వల్ల. ఆయన మారు మనసు పొందాక ఒక దినాన, అంతకుముందు ఒక స్త్రీతో ఆయనకు పరిచయం ఉన్న ఆ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చింది. ఆయన మొత్తం విడిచిపెట్టేశాడు. పాతవి గతించెను, క్రొత్తవాయను. ఆయన ఒక దినాన గతకాలంలో ఒక స్త్రీతో పరిచయం ఉన్న మార్గాన్ని వెళ్ళవలసి వచ్చింది. అవసరాన్ని బట్టి ఆ మార్గంలో వెళ్ళాల్సి వస్తే ఆ ఇంటి ద్వారం ముందు నిలవబడిన ఆమె ఈయన వెళుతూ ఉండగా, హే ఫ్రాన్సిస్, నేనే ఆమెను అంటూ ఉంటే ఆయన అన్నాడంట, నువ్వు ఆమె వై ఉండొచ్చు, నేను ఆయన కారు అని అన్నాడంట. నేను ఆయన్ని కాను. ఆయన చనిపోయాడు. బాప్తీసం పొందినప్పుడే, మారు మనసు పొందినప్పుడే, క్రీస్తుతో కూడా మనం మృతి నొందినప్పుడే ఆయన చనిపోయి, నేను ఆయన కాను అని అన్నాడు. దాన్ని మారు మనస్సు అని అన్నారు. మన జీవితంలో మారు మనస్సు అనేది పునాదిలో భాగం. తర్వాత రెండవది విశ్వాసము. మారు మనస్సు తర్వాత విశ్వాసం, దేవుని అందలి విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మూడవది బాప్తిస్మము అని అన్నాడు. ఇప్పుడు బాప్తిస్మం అనేది ఎన్నో వరుసలోకి వచ్చింది?
మూడవ వరుస. ముందు మారు మనసు, రెండవది విశ్వాసం, మూడవది బాప్తిస్మం. కొంతమంది మారు మనసు విశ్వాసం లేకుండా బాప్తిస్మం పొందేవాళ్ళు ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు వెళ్ళి సమరయ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉండగా గారడీ వాడైన సీమోను కూడా ఆయన బాప్తిస్మం పొందాడు అందరితో పాటు. తర్వాత పేతురు వెళ్ళి వారికి సువార్త చెప్తూ ఉండగా సీమోను ఆయన పేతురు దగ్గరికి వెళ్ళి, ఈ వెండిని దగ్గర పెట్టుకొని ఎవరి మీద చేతులు ఉంచుతావో ఆ వరం నాకు వచ్చేటట్టుగా నాకు ఈ. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో, ప్రార్థన చేసుకో అని అన్నాడు. కనుక బాప్తిస్మం అయితే పొందాడు, కానీ ఈ రెండు అనుభవాలు అతనిలో లేవు. అలాంటి వారు కూడా ఉండవచ్చు. మారు మనసు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మం. ఇలా మారు మనసు విశ్వాసం లేకుండా బాప్తిస్మం పొందడానికి వచ్చిన వారిని బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, దేవుని ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అనలేదు ఆయన? సర్ప సంతానమా అని అన్నాడు. వారు బాప్తిస్మం పొందడానికి వచ్చారు, శాస్త్రులు, పరిసయ్యులు. కాబట్టి మారు మనస్సు, రెండవది విశ్వాసము, దాని తర్వాత బాప్తిస్మమును గూర్చిన బోధ, ఆ తర్వాత హస్త నిక్షేపణము అని అన్నాడు. హస్త నిక్షేపణం ఒక ప్రత్యేక పని కొరకై ప్రత్యేకించబడడం. హస్త నిక్షేపణం, మృతుల పునరుద్ధానం. యేసు ప్రభు తిరిగి లేచాడు, క్రైస్తవులకు కూడా మృతుల పునరుద్ధానం ఉంది. తర్వాత నిత్యమైన తీర్పు, కనుక ధవళ సింహాసన తీర్పు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది పునాది అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగా వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయ నేరడు అని అన్నాడు అన్నమాట. కాబట్టి మనం వేయబడిన పునాది మీద మనం కట్టబడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ పునాది కాకుండా వేరొక పునాది ఎవడును వేయ నేరడు, వేరొక పునాది మీద మనం కట్టబడకూడదు అని అన్నాడు. కనుక ఇప్పుడు డాక్ట్రిన్స్ అనేవి ఉంటాయి, అవి మారవు కదా. సిద్ధాంతాలు మారుతాయి ఎప్పుడైనా? సిద్ధాంతాలు ఎప్పుడు మారవు. బైబిల్ సిద్ధాంతాలు ఎప్పుడు మారవు. అందరికీ ఒకటే సిద్ధాంతం, దేవుడు ఒక్కడే. అదొక సిద్ధాంతం. మారుతుందా సిద్ధాంతం? ఇప్పుడు డినామినేషన్ బట్టి సిద్ధాంతం మారుతుందా? సిద్ధాంతాలు అనేవి మారవు, డాక్ట్రిన్స్ అనేవి మారవు. ఎన్ని డినామినేషన్స్ ఉన్నా డాక్ట్రిన్ అనేది ఒకటే ఉంటుంది. టీచింగ్స్లో మార్పు ఉంటుంది, కానీ డాక్ట్రిన్స్లో మార్పు ఉండదు. అందువల్ల దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, ఆయన ఒక్కడే. కనుక తండ్రిని గురించిన సిద్ధాంతం, కుమారుని గురించి క్రిస్టాలజీ, పరిశుద్ధాత్మను గురించిన సిద్ధాంతం, తర్వాత బాప్తిస్మమును గురించి, రక్షణను గురించి, ఇలాగా సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవి మారేవి కావు. అయితే ఒక సిద్ధాంతము స్థాపించాలి అంటే దానికి ఒక సూత్రం అంటూ ఉండాలి. ఇప్పుడు లెక్కలకి సూత్రాలు ఉంటాయి కదా, అలాగనే సంఘానికి ఒక సిద్ధాంతానికి సూత్రం ఏంటి అని అంటే దానికి యేసు ప్రభు చెప్పి ఉండాలి. మీకు గుర్తుందా? నేను చాలాసార్లు చెప్పాను ఈ సూత్రం. యేసు ప్రభు సువార్తల్లో చెప్పి ఉండాలి. రెండవది అపోస్తలుల కార్యాల్లో చేసి ఉండాలి. పత్రికల్లో రాసి ఉండాలి, సంఘానికి రాసి ఉండాలి. ఇది సిద్ధాంతం డాక్ట్రిన్కి. అంటే అది పునాది సిద్ధాంతానికి. అంటే యేసు ప్రభు సువార్తల్లో చెప్పి ఉండాలి, అపోస్తలుల కార్యముల్లో చేసి ఉండాలి, పత్రికల్లో రాసి ఉండాలి. ఉదాహరణ చెప్తాను. బాప్తిస్మము, యేసు ప్రభు బాప్తిస్మం పొందమని చెప్పాడా లేదా? అపోస్తలుల కార్యాల్లో బాప్తిస్మం ఇచ్చారా లేదా? పత్రికల్లో బాప్తిస్మీమని చెప్పారా లేదా? అదొకటి. ప్రభు వల్ల యేసు ప్రభు సువార్తలు చెప్పలేదా? ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని. అపోస్తలుల కార్యాల్లో రొట్టె విరవలేదా? చేశారు కదా. పత్రికల్లో చేయమని కొరింథీ పత్రికలో పౌలు సంఘానికి రాశాడు కదా. ఇవి సిద్ధాంతం. అందువల్ల కొన్ని సిద్ధాంతాలు మనం వీటి మీద కట్టబడిన వాటి మీద మనం కట్టబడాలి, మన జీవితాలు కట్టుకోవాలి. మరి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అవి పునాది లేని సిద్ధాంతాలుగా ఉంటాయి. ఉదాహరణకి పాదశుద్ధి అనేది, కాళ్ళు కడగడం అనేది. యేసు ప్రభువు కాళ్ళు కడిగాడు, నేను మీకు చేసినట్టుగా మీరు ఒకరినొకరు చేయండి అన్నాడు.
కానీ అపోస్తుల కార్యాల్లో ఎవ్వరూ కాళ్ళు కడిగినట్టుగా మనకి ఎక్కడా లేదు. పత్రికల్లో కాళ్ళు కడగమని పౌలు కానీ పేతురు కానీ యోహాను కానీ రాసినట్టు ఎక్కడా లేదు. అందువల్ల అది సిద్ధాంతం కాదు. దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఆత్మీయంగా తీసుకోవాలి. ఆత్మీయంగా అంటే ఏంటంటే ఇతరుల కాళ్ళు కడగగలిగినంత తగ్గింపును కలిగి ఉండాలి. కొన్నిసార్లు కాళ్ళు కడుగుతారు కానీ తగ్గింపు ఉండకుండా కడిగే వాళ్ళు కూడా ఉన్నారు, ఆచారంగా చేసేవాళ్ళు. సంవత్సరం వాళ్ళు గుడ్ ఫ్రైడేకి ముందు వాళ్ళు కాళ్ళు కడుగుతారు. గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే గురువారం రోజు కాళ్ళు కడుగుతారు. కానీ అది అయిన తర్వాత కొట్లాట్లు, తగాదాలు, తిట్లు, అవమానకరమైన జీవితాలు కలిగి ఉంటారు. అది కాదు, అక్షరార్థంగా చేయటం కాదు, దాన్ని ఆత్మీయంగా మనం తీసుకోవాలి. అందువల్ల వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది మీద మనం కట్టబడాలి అన్నాడు పౌలు. మీరు ప్రభు ఎదుట దేవుని రాజ్యంలో నిలవబడాలి అని అంటే మీరు పునాది మీద కట్టబడాలి అని అన్నాడు. పునాది మీద కట్టబడాలి అంటే పునాది మీద ఎలా కట్టబడాలి అంటే చక్కగా కట్టబడాలి. ఒక ఇల్లు పునాది వేసిన తర్వాత దాని మీద ఎలా కట్టబడుతుంది అంటే చక్కగా కట్టబడుతుంది. వరుసని ఇటుకలు పేరుస్తూ ఉండగా, ఒకదాని తర్వాత ఒకటి పేరుస్తూ ఉండగా, దాని యొక్క రూపం మారుతూ ఉండగా చూస్తూ ఉంటే నానాటికి ఒక అందమైన రూపంలోనికి వచ్చేసింది. ఆ ఇల్లు కట్టబడుతూ ఉన్నప్పుడు అది చక్కగా కట్టబడుతుంది. మొదట పునాది వేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కొంచెం కట్టుబడేసాక ఒక రకంగా ఉంటుంది, లింట్ల వరకు కట్టాక ఒక రకంగా ఉంటుంది, లింట్లు పోసాక మరి ఒక రకంగా ఉంటుంది, స్లాబ్ వరకు కట్టే వరకు ఒక రకంగా ఉంటుంది, స్లాబ్ వేసిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. కట్టబడుతూ ఉండగా కట్టబడే కొలది దాని రూపం మారుతూ ఉంటుంది. అందుకనే ఇంటి వలె చక్కగా కట్టబడాలి. బైబిల్లో ఇదే కొలస్సీ పత్రికలో పౌలు 2వ అధ్యాయంలో 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. ఇలా చెప్పాడు, 6-7 వచనాలు. కావున మీరు మన ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు అన్నాడు. మీరు పునాది మీద కట్టబడాలి. అది కూడా ఎలా కట్టబడాలి? ఇంటి వలె కట్టబడాలి. ఇల్లు ఎలా కట్టబడుతుంది? చక్కగా కట్టబడుతుంది. చెప్పాలి, ఇల్లు ఎలా కట్టబడుతుంది? చక్కగా కట్టబడుతుంది. వంకర టింకరగా ఎలా పడితే అలా కట్టరు. మనకు అనుకూలంగా సౌకర్యవంతంగా మనం ఇల్లు కడతాం. ఇల్లు కట్టినప్పుడు మనకు నచ్చే విధంగా చక్కగా కడతాం. కాబట్టి ఇంటి వలె కట్టబడాలి అన్నాడు. అది కూడా ఎలా కట్టబడాలి అంటే చక్కగా కట్టబడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఈ మాటలు వాడాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అని అన్నాడు. వేసిన పునాది అంటే అయిపోయింది పునాది. ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు ఇప్పుడు లింటల్ దాకా కట్టిన తర్వాత మళ్ళీ పునాది వేస్తారా? స్లాబ్ వేసాక మళ్ళీ పునాది వేస్తారా? పునాది ఎన్నిసార్లు వేస్తారు? ఒక్కసారి. అపోస్తలు వేశారు పునాది, ఒక్కసారే పునాది వేశారు. ఆ పునాది మీద మనం కట్టబడాలి. ఈనాడు రకరకాల పునాదులు వేసుకుంటూ డినామినేషన్స్గా విభాగించబడి రకరకాల పునాదులు వేస్తూ ఉన్నారు. మనం టీవీలో చూస్తూ ఉన్నప్పుడు మరి టచ్ అని పడేస్తున్నారు కొంతమంది. ఈ మధ్య ఒక ఆయన వెనక్కి తిరిగి కాలుతో టచ్ ಅಂತ అంటున్నాడు. గాడిద. ఈ ఆత్మ ఏ ఆత్మ నాకు అర్థం కాలేదు. ఏదేమన్నా ఆ డాంకీ స్పిరిట్ ఏమన్నా ఆయనలోకి ఎంటర్ అయిందా ఏంటి? కాలుతో వెనకది అంటున్నాడు. అసలుకి ఏం పునాదులు ఇవి? అరే జనాన్ని కింద పడేసి పైకి లేపి, కింద పడేసి పైకి లేపి అలా పడగొడితేనే మాట వింటారా ఏంటి? లేకపోతే ఉంగబెట్టి బాధాలా ఏంటి? అది కూడా ఆత్మ అనుకుంటారా? అరే అపోస్తుల కార్యాలు ఎవరైనా చేశారా ఈ పనులు? పిచ్చి పిచ్చి పనులు. కింద పడడం అనేది ఏదన్నా జరిగిందంటే దయ్యం పట్టిన వాళ్ళు కింద పడ్డారు. బైబిల్లో కింద పడివేసి విలవిలలాడించి వదిలిపోయినట్టుగా బైబిల్లో ఉంది. అందుకనే మీరు బైబిల్ బాగా చదవాలి.
నీది కింద పడేసి పైకి లేపి ఆత్మ ఏ ఆత్మ? అపోస్తల కార్యాలు ఇలాంటివి లేవు. దేవుడు అల్లరికి కర్త కాడు. ఆయన క్రమాన్ని కోరుకునేవాడు. ఆయన అల్లరికి కర్త కాడు. అందువలన రకరకాల పునాదులు, అందులో అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు, అనేక ఆత్మలు లోకములోనికి బయలుదేరినవి. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్పాడు, అనేక ఆత్మలు లోకములోనికి బయలుదేరినాయి. అందువలన ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించండి. ఏ స్పిరిట్ దేవునికి సంబంధించిందో, ఏ స్పిరిట్ దేవునికి సంబంధించిందో మీరు పరీక్షించండి. ఎలా పరీక్షించాలి? లేఖనాల ద్వారా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మనం చదువుతుంటున్నప్పుడు మరి అపోస్తలు వారు తెస్సలోనికయ నుండి బెరయాకు వెళ్ళారు. బెరయాలో ఉన్న క్రైస్తవులు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే కూడా ఘనులు. వారు పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినం వారు లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. లేఖనాల్ని పరిశోధించండి. అపోస్తలు వేసిన పునాది ఏది? అది ఒకసారే వేయబడింది. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది వేరొకడు వేయనేరడు. అందుకని అన్నాడు కదా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని అంటూ ఎఫెసీ పత్రిక 2:21లో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుతున్నది అని అన్నాడు. చక్కగా అమర్చబడిన ఆ రాళ్ళు, వంకర టింకర లేకుండా చక్కగా అమర్చబడిన రాళ్ళు ఇలాగ కట్టబడినది, అది ఆయనకు ఆలయముగా కట్టబడుతుంది. అందువల్ల దేవునికి మనం ఆలయంగా కట్టబడాలి అని అంటే మనం పునాది మీద కట్టబడాలి, ఇంటి వలే కట్టబడాలి, చక్కగా కట్టబడాలి. మనం ఎవరో? యేసుప్రభు ఎవరంటే మూలరాయి. మరి మనం ఎవరో? సజీవమైన రాళ్ళం, దాని మీద కట్టబడుతున్న రాళ్ళం మనం. బైబిల్లో పేతురు రాశాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఇది భౌతిక మందిరం. నేను గతంలో చెప్పా, ఈ మందిరంలోనికి ఎవరైనా రావచ్చు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును, నా ఎద్దుకొచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఈ భౌతిక మందిరంలోనికి ఎవరైనా రావచ్చు, కానీ సజీవమైన మందిరం, ఆ జీవము గల మందిరం, దానిలోనికి మనం వెళ్ళాలి అని అంటే సజీవ రాళ్ల వలె మనం కట్టబడాలి, చక్కగా కట్టబడాలి, పునాది మీద కట్టబడాలి, దినదినం కట్టబడుతూ ఉండాలి. అలా కట్టబడినప్పుడే మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాము అని చెప్పాడు. కనుక మనం అలా కట్టబడుతున్నామా లేదా పరీక్షించుకోవాలి. అందుకనే పౌలు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఇలా రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడును దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో చూసుకోవాలి, ఎలా కట్టబడుతున్నామో కూడా చూసుకోవాలి. ప్రతి వాడు వేయబడిన పునాది మీద ఎలా కట్టుచున్నాడో చూసుకోవాలి, మనం ఎలా కట్టబడుతున్నామో చూసుకోవాలి. అందువల్ల మనము చక్కగా అమర్చబడిన వారంగా సజీవమైన రాళ్ళ వలె మన ఇంటి వలె మన కట్టబడినప్పుడు ఆయన మనలో నివసిస్తాను అని ఆయన చెప్పాడు. కనుక పునాది మీద కట్టబడాలి మీరు అని అన్నాడు. అని పౌలు ఇంకొక మాట వాడాడు. కొలసీ పత్రిక 1:3లో మీరు పునాది మీద కట్టబడాలి. ఏ పునాది? అపోస్తలులు వేసిన పునాది అని గుర్తుపెట్టుకోవాలి. దానికి మూలరాయి యేసుక్రీస్తు. అపోస్తలు ప్రవక్తలు పునాది వేశారు, దాని మీద సజీవ రాళ్ల వలె
కట్టబడుతున్నాం. సువార్తలో చెప్పబడింది, అపోస్తల కార్యాల్లో చేయబడింది, పత్రికల్లో రాయబడింది. అది పునాది అయి ఉండగా దాని మీద మనం చక్కగా కట్టబడతా ఉన్నాం. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సిద్ధాంతాలు మారేవి కావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ పునాది మీద కట్టబడుతున్నాము. ఆ తర్వాత రెండవది స్థిరముగా, ఆ పునాది మీద కట్టబడిన వారమై మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి అన్నప్పుడు దానికి వ్యతిరేక పదం ఉంది కదా, స్థిరము అనే దానికి వ్యతిరేక పదం అస్థిరము. ఇంకొకటి ఏమని చెప్పగలరా? చంచలత్వం. ఇంకొకటి స్థిరత్వం లేకపోవడం. ఇంకా పర్యాయ పదాలు కదా ఇవన్నీ కూడా. కదిలిపోవడం, అంతే కదా, కదిలిపోవడం అనే, స్థిరత్వం లేకపోవడం, కదిలిపోవడం, అస్థిరత, చంచలత్వం. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడంటే స్థిరంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది అస్థిరులు ఉన్నారు. యాకోబు రాసిన పత్రికలు అన్నాడు కదా, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక దేవుని వలన తనకి ఏమీ దొరకదు అన్నాడు. యాకోబు పత్రిక 1:7. అస్థిరత అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని గురించిన ఉపమానం చెప్పాడు. అందులో ఒక వ్యక్తి, వ్యవసాయదారుడు, పొలంలో విత్తనాలు విత్తుతున్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి. కొన్ని విత్తనాలు ముండ్ల కంపల్లో పడ్డాయి, అవి మొలిచినవి కానీ ముండ్ల కంపలు వాటిని ఎదగనీయకుండా అణిచివేసిన ఐహిక విచారములు, ధనమోసం అనేవి. మరికొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడిన విత్తనములు 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించినాయి. ఇప్పుడు రాతి నేలను పడిన విత్తనం పైన మన్ను ఉంది, లోన రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఏరలేదు. వాస్తవంగా దున్ని రాళ్ళు ఏరేసేయాలి. మనం పల్నాడు ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు, పల్నాడు వైపు ట్రైన్లో వెళ్తూ ఉంటే పొలాలన్నీ కూడా చుట్టూ రాళ్ళు పేర్చి ఉంటాయి. ఎక్కడి నుంచో తెచ్చి పేర్చినవి కాదు. ఆ భూమిని చదును చేస్తూ ఉన్నప్పుడు ఆ నేలలో దొరికిన రాళ్ళన్నీ తీసి గట్టులోకి పెడతారు వాళ్ళు. ఆ రాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది? వేరు లోతుగా పాతుకోకుండా రాళ్ళు అడ్డుపడతాయి. కనుక కొంతమంది వారి జీవితాలు ఈ రాళ్ళు ఏరేసుకోరు, విత్తనాలు ఏం పడతా ఉంటాయి. కానీ ఆ వేరు లోతుగా పాతుకొనందున ఎండరాంగల్నే అవి ఎండిపోతాయి మరలా, ఎందుకంటే వేరు లోతుగా లేదు. వారిని గురించి యేసు ప్రభువు ఆ విత్తువాని ఉపమానంలో ఏం చెప్పాడు తెలుసా? రాతి నేలను పడిన విత్తనమును పోలిన వాడెవడనగా వాక్యమును సంతోషముతో విని అంగీకరించును గాని శ్రమ కానీ కష్టముగా రాంగల్నే వాడు తొలగిపోవును. చిన్న బాధ, చిన్న కష్టం, బైబిల్ లేదేమి లేదు, ప్రార్థన లేదేమి లేదు, దేవుడు లేదేమి లేదు, తీసేయి. వాళ్ళని ఏమన్నారంటే అస్థిరులు. శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవునవైన, ఎత్తైన, లోతైన, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడును ఎడబాపలేను. అది స్థిరత్వం. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీవు నిలవబెట్టిన విగ్రహానికి మేము మ్రొక్కము. అది స్థిరత్వం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని కూడా తన ఇంటికి వెళ్ళి మేడగది కిటికీలు తెరిచి యథాప్రకారము ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేశాను. అది స్థిరత్వం. కనుక మీరు స్థిరులుగా ఉండాలి, మీరు కదలని వారిగా ఉండాలి అని చెప్పాడు. కనుక కొన్నిసార్లు శోధనలు, కష్టాలు వస్తాయి, అయినా మనం స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 15:58 పౌలు చెప్పాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 15:58 సహోదరులారా, మీరు స్థిరులను కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులనై ఉండుడి అని అన్నాడు. మీరు స్థిరులుగాను కదలని వారిగాను ఉండాలి అని అన్నాడు. కనుక ఒకవేళ మనలో ఏమైనా అస్థిరత ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి అడగాలి. దావీదు దేవుణ్ణి అడిగాడు కదా. 51వ కీర్తన 10వ చరణములో దావీదు దేవుణ్ణి అడిగాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ప్రభువా, నేను స్థిరముగా ఫలానా విషయాలు ఉండలేకపోతా ఉన్నాను. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు.
నేను స్థిరముగా నిలవడానికి నాకు సహాయం చెయ్యి అని మనం ప్రభుని అడగాలి. పౌలు అన్నాడు కదా కొలస్సీ పత్రికలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, తర్వాత మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అని అన్నాడు. సువార్త వలన మనకేం కలుగుతుంది? నిరీక్షణ. ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకూడదు అన్నాడు. మనం ఎవరు అంటే నిరీక్షణ కలిగిన వారు, నిరీక్షణ లేని వారు ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 పౌలు అన్నాడు కదా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నేను మీకు ఈ మాటలు చెప్తా ఉన్నా. ఏంటి మనకున్న నిరీక్షణ? ప్రభు రాబోతున్నారు, ఆయన మధ్యాకాశానికి వస్తారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి వెంట పెట్టుకొని వస్తాడు. మేము మేఘాల మీద ఆయన ఎదుర్కోవడానికి కొనిపోబడతాం రెప్పపాటు కాలంలో. అది మనకున్న నిరీక్షణ. ఈ నిరీక్షణలో మీరు నిలిచి ఉండాలి. సువార్త వలన నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణలో మనం నిలిచి ఉండాలి. ప్రియులారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. నిరీక్షణ నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరమంటే నిరీక్షణ కలిగిన ప్రజలం అని చెప్పాడు. అందుకని అన్నాడు కదా కొరింథీ 2వ పత్రిక 1:10 ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. మనం ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం అని అంటూ కొరింథీ 2వ పత్రిక 3:13 అన్నాడు కదా, ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యంగా మాట్లాడుతున్నాం. కొరింథీ 2వ పత్రిక 3:13. కాబట్టి ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఏంటి మా ధైర్యానికి కారణం? నిరీక్షణ అని అన్నాడు పౌలు. అందుకని పౌలు రోమపత్రిక 5:5 చక్కటి మాట అన్నాడు కదా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభు వస్తాడా? వస్తాడు. మనల్ని తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటామా? కలుసుకుంటాం. 7 ఏండ్ల విందులో ప్రభుతో ఉంటాం. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలనలో ఉంటాం. ఆ తర్వాత నిత్యత్వంలో ప్రభుత్వ యుగయుగాలు ఉంటాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభు మనకు బహుమానాలు ఇస్తాడా? ఇస్తాడు. మనం పడిన కష్టానికి, శ్రమకు, ప్రభు కొరకు ఓర్చుకున్న దానికి, నిందలకు, అవమానానికి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు కదా, మనుషులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. మనకు ఆ నిరీక్షణ, ప్రభు దగ్గర మనకి జీతం, బహుమానం, కిరీటం ఇవన్నీ ఉన్నాయి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు. చివరిగా అదే మొదటి అధ్యాయం 23వ వచనంలో కొలస్సీ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే 1:23 మరలా చదివినప్పుడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. మీరు విశ్వాసమందు నిలిచి ఉండాలి అని అన్నాడు. ఇది అని అన్నాడు. మీరు విశ్వాసమందు నిలిచి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, అపోస్తల కార్యములు 13:8 విశ్వాసము నుండి తొలగిపోనట్టుగా చేసే వ్యక్తులు ఉన్నారు అని చెప్పాడు. అపోస్తల కార్యాలు 13:8 ఎలుమా అనే గారడి వాడు ఉన్నాడు. వాడు అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలి అనుకున్నాడు. కనుక మనల్ని విశ్వాసం నుండి తొలగించే వ్యక్తులు ఉండొచ్చు. అందుకని మన విశ్వాసం నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండవది రోమపత్రిక 4:19 రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక అన్నాడు అబ్రహాముని గురించి. అంటే అబ్రహాముకి సంతానం కలగలేదు శారా ద్వారా, 99 ఏండ్ల వయస్సు. కానీ ఆ పరిస్థితి అనేది విశ్వాసమునందు బలహీనుని చేయలేదు. అంటే విశ్వాసములో మనల్ని బలహీనపరిచే వ్యక్తులు ఉన్నారు. విశ్వాసములో మనల్ని బలహీనపరిచే ఆలోచనలు కూడా మనకు ఉంటాయి కొన్నిసార్లు. వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం,
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లుగా అనుగ్రహించమని రాత్రి మగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నాం. విశ్వాసములో లోపము ఉండే పరిస్థితులు ఉంటాయి. 3 విషయాలు గమనించాలి. విశ్వాసము నుండి తొలగించే మనుషులు ఉన్నారు. విశ్వాసము నుండి తొలగించే బలహీనపరిచే ఆలోచనలు ఉంటాయి. మన వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచిస్తే విశ్వాసము నుండి తొలగించే ఆ విశ్వాసములో లోపం ఉండే పరిస్థితులు ఉంటాయి. అంటే మనం విశ్వాసులమేనా? విశ్వాసులమే. మనం బలమైన విశ్వాసులమా? కాదు. మరేంటి? విశ్వాసంలో ఏముంది? లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకొని విశ్వాసంలో మనం ఏం చేయాలంటే బలపడాలి. కొన్నిసార్లు మనం చల్లగా ఉండకుండా, వెచ్చగా ఉండకుండా, నులివెచ్చనగా ఉంటాం. అటు విశ్వాసిగా కాకుండా అవిశ్వాసిగా కాకుండా మధ్యస్థంలో ఉంటాం. ఆ లోపం తీర్చబడి మన విశ్వాసంలో బలవంతులు కావాలి. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ తర్వాత 4వది తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు, నానా బాధలతో తమను తామే పరుపరుచుకున్నారన్నాడు. కనుక ధనాపేక్ష అనేది విశ్వాసము నుండి తొలగిపోయే విధంగా చేస్తుంది. అంటే విశ్వాసము నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండి విశ్వాసములో మనం ఎలా ఉండాలి అని అంటే స్థిరులుగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అన్నాడు. మనం విశ్వాసములో మనలను బలహీనపరిచి మనను దూరపరిచే పరిస్థితులను అధిగమించి విశ్వాసంలో బలం పొందాలి అని అంటే ఒకటి సహవాసం అనేది ముఖ్యం. విన్నవారితో కలిసి ఉండాలి. సహవాసం అనేది ముఖ్యం. అలా ఉన్నప్పుడే మన విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి అవకాశం ఉంది. దాని కొరకే అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఎందుకున్నారంటే విశ్వాసములో నిలకడగా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి సహవాసము అనేది ప్రాముఖ్యం. సహవాసములో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం, బలపరుచుకుంటాం, సరి చేసుకుంటాం, హెచ్చరింపబడతాం, ప్రార్థన చేస్తాం, పురికొల్పుకుంటాం, సహవాసములో ఉంటాయి. ఒక ఆయన అమెరికా దేశంలో మంచి స్వార్థికుడు, ఒక విశ్వాసి మందిరానికి రావటం లేదానికి వెళితే ఆమె, అయ్యగారు నేను రాలేకపోతున్నా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటానండి, ఆయన తెలుసుకోకుండా నేను ఏది చేయట్లేదు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నాను, కాకపోతే బుధవారం శనివారం మందిరానికి రాలేకపోతున్నాం, కానీ ఆదివారం మాత్రం మధ్యలో వచ్చినా సరే యేసు ప్రభుని మాత్రం తలుసుకుంటున్నాం మేము అని చెప్తా ఉంటే, పొయ్యిలో కట్టెలు కాలుతా ఉన్నాయి, ఒక కట్టెని తీసి ప్రక్కన పెట్టాడంట. కాసేపటికి ఆరిపోయింది. మండుచున్న కట్టెల మధ్యలో నుండి ఒక కట్టెను తీసి ప్రక్కన పెడితే అది కొద్దిసేపటికి ఆరిపోయింది. మిగతా కట్టెలు మండుతూ ఉన్నాయి. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఆమెకు అర్థమైంది. మనం మండుచూ ఉండాలంటే ఇతర కట్టెలతో కలిసి ఉండాలి. ఒంటరిగా ఉన్న కట్టె ఆరిపోతుంది. సహవాసానికి దూరం అయిపోతే నీ జీవితం కూడా అంతే. మాత్రమే కాదు, సాతానుడు నిన్ను శోధించడానికి సంఘం నుండి దూరం చేస్తాడు, ఆ తర్వాత శోధంలోనికి పడేస్తాడు. మనం ఏం చేస్తామంటే శోధనలో పడిన తర్వాత అప్పుడు బుధవారం గుర్తుకొచ్చేది, శనివారం గుర్తుకొచ్చేది, ప్రార్థన గుర్తుకొచ్చేది, దేవుని సన్నిధి గుర్తుకొచ్చేది, విశ్వాసం గుర్తుకొచ్చేది, అన్నీ అప్పుడు జ్ఞాపకం వస్తాయి. శోధనలు ఏమీ లేకపోతే, కష్టాలు ఏమీ లేకపోతే దేవుని సన్నిధి అసలు గుర్తురాదు. రాగలిగి ఉండి కూడా రావు మనం. నువ్వు విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉండాలి అంటే సహవాసం ముఖ్యం. దేవుడు అనుగ్రహించిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. మీలో చాలామంది బుధవారం రాకపోవటం వలన
అపోస్తుల కార్యాలు చాలా మిస్ అయిపోతున్నారు మీరు, చాలా విషయాలు. ఒకవేళ ఒక వారం కాకపోతే ఇంకొక వారమైనా కొన్ని క్రొత్త సంగతులు నేర్చుకోవడానికి వీలుంటుంది. శనివారం రాకపోవటం వలన మరికొన్ని విషయాలు మిస్ అయిపోతున్నారు. రాత్రి మనం సమూయేలు 2వ గ్రంథం ధ్యానం చేశాం. విడవకుండా 3 సంవత్సరములు కరువు కలగడానికి కారణమేంటో దావీదు అడిగినప్పుడు గిబియోనీయులను సౌలు హతము చేసిన విషయాన్ని గత రాత్రి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మన వ్యక్తిగత జీవితాలు పరీక్షించుకోవడానికి అవసరం విషయాలు మనకు బోధించబడతాయి. అందువలన సహవాసం చాలా ప్రాముఖ్యమనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇళ్లలో టీవీ అనొచ్చు, కానీ అది కొంతవరకే ప్రయోజనకరం. కానీ సహవాసమే. నువ్వు టీవీలో చూసినంత మాత్రాన భోజనాలు, రుచికరమైన పదార్థాలు, బిర్యానీలు టీవీలో చూసినంత మాత్రాన కడుపు నిండదు. నువ్వు తింటుంది. అలాగే టీవీలో నువ్వు ఎన్ని వాక్యాలన్నా విను, సహవాసములో నిలిచి నువ్వు భౌతికంగా మందిరంలోనికి వచ్చి నువ్వు గడిపిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువలన దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాల్సింది. దేవునిది దేవునికి, కైసరది కైసరికి. దేవుని సమయం దేవునికి ఇవ్వాల్సింది. అప్పుడే నీవు విశ్వాసంలో స్థిరంగా ఉంటావు. అలా ఉన్నప్పుడే అది మీకు కలుగును అన్నాడు పౌలు. ఏం కలుగును అంటే ఆయన ఎదుట నిలవడానికి ధైర్యం కలుగుతుంది. తల్ల ఉంచండి, ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం.